ప్రపంచమెదుట పాకిస్తాన్ తీరును భారత్ ఎండగడుతోంది. ఉగ్రవాదంతో అంటగాగుతున్న పాక్ పై భారత ఎంపీల బృందాల పర్యటన కొనసాగుతోంది. న్యూయార్క్ లోని 9/11 మెమోరియల్ ను భారత ఎంపీలు సందర్శించారు. భారత్ పై పాకిస్తాన్ విషం చిమ్ముతోందన్నారు ఎంపీ శశి తరూర్. ఉగ్రవాదం ప్రపంచానికి పెద్ద సమస్య అని చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలను భారత కాన్సులేట్ లో వివరించారు ఎంపీ శశి తరూర్. పహల్గాంలో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని నిప్పులు చెరిగారు. భారత్ లో మతపరమైన అల్లర్లు సృష్టించాలనేది పాకిస్తాన్ ప్రయత్నం అంటూ నొక్కి చెప్పారు శశి తరూర్ బృందం. ప్రపంచమెదుట పాకిస్తాన్ తీరును భారత్ ఎండగడుతోంది. ఉగ్రవాదంతో అంటగాగుతున్న పాక్ పై భారత ఎంపీల బృందాలు పర్యటన కొనసాగుతోంది. న్యూయార్క్ లోని 9/11 మెమోరియల్ ను భారత ఎంపీలు సందర్శించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఇటు పహల్గామ్ దాడి తర్వాత ఇటు ఆపరేషన్ సింధూర్ ఎంత విజయవంతమైంది, అలాగే పాకిస్తాన్ ఉన్నటువంటి కుట్ర ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇటు భారత్ పైన ఉగ్రవాదులు పంపించి భారతీయులను చంపించింది. మొత్తంగా ఆపరేషన్ సింధూర్తో మొత్తంగా పాకిస్తాన్లో ఉన్నట్టు ఉగ్రస్థావరాలను ఏరివేశాం. ఇదే విషయమై పాకిస్తాన్కు ఎలాగ బుద్ధి చెప్పాం, అలాగే భారత్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని సహించదు అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు పాక్ గురించిన విషయాలు చెప్పేందుకు భారత్ ఎంపీల బృందం అయితే బయలుదేరింది. ఆ రకంగా ఎంపీ శశి తరూర్ బృందంలో ఒకరైతే అమెరికా పర్యటిస్తుంది. మరి శశి తరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ బృందం నిన్న న్యూయార్క్ లోని 9/11 స్మారక చిహ్నాన్ని అక్కడ సందర్శించారు. అక్కడ గతంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో వారికి నివాళులర్పించారు. మరి మొత్తానికి భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు ఉగ్రవాదాన్ని సహించదు, ఉగ్రవాదానికి తలొగ్గదు. ఇటు పాకిస్తాన్ కొంతమంది ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్ పైన దాడికి పంపించింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉగ్రవాదులు మతం ఆధారంగా ఇక్కడ వచ్చి ఉగ్రవాదులు చేస్తారు. భారత్లో మత కల్లోలం సృష్టించాలనే ఉద్దేశంతోనే వారందరూ వచ్చారు. భారత్ ఉగ్రదాడులను మొత్తంగా ప్రతిఘటిస్తుంటే పాకిస్తాన్ సైనికులు భారత్ పైన దాడులకు చేశారు. యుద్ధం అనేది భారత్ యొక్క ఆలోచన లేదు, కానీ ఉగ్రవాదులను ఏరివేస్తుంటే పాకిస్తాన్ సైనికులు పంపించింది. ఇటు సామాన్య పౌరులను ఇటు ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేస్తూ మొత్తంగా కూడా పాకిస్తాన్ ఇండియా పైన దాడి చేసింది. ఆ దాడిని కూడా ప్రతిఘటిస్తూ మొత్తంగా ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేశాం. భారతదేశం ఉగ్రవాదానికి ఎట్టి పనులు తలొగ్గదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎండగట్టడంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎప్పుడూ ఉంటుంది. అన్ని దేశాలతో సహా ఉగ్రవాద విషయంలో ఖచ్చితంగా కలిసి పనిచేస్తుంది అనేటువంటి సందేశం ఇస్తూనే, అంటే ఈ ఏదైతే వాళ్ళు పర్యటిస్తున్న ఈ దాని ఒక శాంతి యాత్రగా వాళ్ళు శశి తరూర్ అయితే దాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి ఈ శాంతి యాత్ర ముఖ్య ఉద్దేశం ఉగ్రవాదాన్ని ఎడగట్టడం, ఉగ్రవాదాన్ని అంతరించడమే అన్నట్టుగా ఆయన కోరడం జరిగింది. మొత్తానికి శశి తరూర్ బృందం అయితే నిన్న న్యూయార్క్ లోని పర్యటించారు. న్యూయార్క్ లో అమెరికా కన్సులేట్, భారత్ కన్సులేట్ లో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ ఏ రకంగా అయితే విషం చిమ్ముతుందో, ఇటు ఉగ్రవాదులను ప్రేరేపించింది, ఉగ్రవాదులను పంపించింది, లష్కర్ దాదాపు వాళ్ళతో దాడి చేయించింది, దాన్ని ప్రతిఘటించే సమయంలో సైనికులు పంపించింది. ఆ సైనికులతో భారత్ లో ఉన్నటువంటి మందిరాలను, ప్రార్థనా మందిరాలను, పౌరులను టార్గెట్ చేసింది. వీటన్నిటి కూడా భారత్ చాలా క్లియర్ గా ఎదుర్కొన్న విషయం అయితే అందరికి తెలిసిందే. మరి ఇలాంటి విషయంలో భారత్ ఎట్టి పరిలో ఉగ్రవాదానికి తలొగ్గదు, ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో మొదటి స్థానంలో ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పాకిస్తాన్ పడినటువంటి కుట్రలను, పాకిస్తాన్ విషయం ఏదైతే చెబుతున్న విషయం ఏదైతే ఉందో భారత్ పైన, ఇవన్నీ విషయాలను ఇప్పటికే పాకిస్తాన్ పైన దాడి చేశారనేటువంటి పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటూ వాటన్నిటిని కూడా ప్రపంచ దేశాల ముందు ఉంచేందుకే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఎంపీల బృందం అయితే పలు దేశాలకు వెళ్ళింది. అందులో భాగంగానే నిన్న అమెరికాలో న్యూయార్క్ లో శశి తరూర్ బృందం అయితే పర్యటించింది. ఆ పర్యటనలో కొన్ని కీలక విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఉగ్రవాదం పైన, అలాగే పాకిస్తాన్ తీరు పైన. రైట్, థ్యాంక్ యూ మహేందర్.